సర్వాధికారియు మహోన్నతుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన దివ్య నామాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రభు పాదముల చెంత దేవుని వాక్యం కొరకు ఆతురత, తపన, ఆసక్తి కలిగిన మీ అందరికీ ప్రభు పేరట నా ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క వాక్య ధ్యానాన్ని మనం చేసుకొని మనం ముందుకు కొనసాగుదాం. రండి, వాక్యం వినటానికి మీ మనసులు, మీ తలంపులు, ఆలోచనలు సిద్ధపరచుకొని ప్రభు సన్నిధిలో ఉండాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఏమైతే మనతో మాట్లాడుతూ ఉంటాడో, ఆయన మాట్లాడే మాటలు, ఆయన మనకు బోధించే ప్రతి బోధ కూడా మనము విని మనము దైవికంగా దేవుని కొరకు దీవించబడి ఒక ఉన్నతమైన అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఈ ఉదయకాల సమయంలో ప్రభు ద్వారా మనము పొందుకొని మనము ముందుకు దేవుల్లో కొనసాగుదాం. దావీదు కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచన భాగం. 30వ అధ్యాయం 5వ వచన భాగంలో ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అని బైబిల్ గ్రంథములో ఈ మాట వ్రాయబడి ఉంది. భక్తుడైన దావీదు దేవుని సన్నిధిలో ప్రభు పాదముల చెంత కనిపెట్టి కన్నీళ్లు కార్చి దేవుని సముఖంలో ప్రార్థన చేసినప్పుడు ఆయన వ్యక్తిత్వాన్ని గురించి ఆయనకు బాగా తెలుసు. దేవుడు ఎట్లాంటి వాడో, ఏ విధమైన వాడో. దావీదుకు దేవుని మనస్సు, దేవుని హృదయం తెలుసు కనుక ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జీవించాలి దేవునితో అనే ఆ మంచి సహవాసం బాగా ఎరిగి ఉన్న వ్యక్తిగా దావీదు తన జీవితంలో ఇవన్నీ కూడా కలిగి ఉన్నాడు. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును అని బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు కోపించినప్పుడు తన కోపం ఎంత ఉంటుంది అని మనం చూడగలిగితే ఆయన కోపము నిమిషం మాత్రమే మన జీవితంలో ఉంటుంది అని దేవుడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు ఎందుకు మనుషుని పట్ల తన కోపాన్ని, రౌద్రాన్ని తగ్గించుకుంటున్నాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవాది దేవుడు తను కలుగు చేసిన సృష్టి తన రూపం, తన పోలిక ప్రభు మనల్లో పెట్టి మనల్లో తనను తాను చూసుకుంటూ ఉంటున్నాడు. ఆయన అనగా తన పోలికలో చేయబడిన ఈ మనుషుని మీద దేవునికి కోపం ఎంతవరకో అని మనం చూడగలిగితే దేవుని కోపం కొంతవరకే. దేవుని కోపం నిమిషం మాత్రమే. అయితే బైబిల్ గ్రంథములో మనం వాక్యములో చూడగలిగితే దేవునికి కోపము తెప్పించే సంఘటనలు ఏవైనా ఉన్నాయా అని మనం కాస్త ఆలోచన చేసినట్లయితే, ఏదెను తోటలో ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి తప్పు చేసి ఆ ఫలవృక్షాన్ని తిన్నప్పుడు ఆ ఫలాన్ని తీసుకుని తిన్న వెంటనే వారు శాపానికి గురైపోయారు. దేవుడు ఆ రోజు కూడా కోపపడ్డాడు అని బైబిల్ గ్రంథంలో మనం ఈ మాటను ఆ విధంగా చూడగలుగుతూ ఉంటాం. ఆ సమయంలో దేవుడు ఏం చేశాడు అనంటే, కోపించేవాడిగా ఉన్నాడు
అని మనము గమనించాలి. కోపించిన వెంటనే దేవుడు పరిష్కార మార్గం వెతుక్కొని, నేను కలుగు చేసిన ఈ మానవుడు ఈ విధంగా ఉండకూడదని చెప్పి వారి కొరకు ప్రాయశ్చిత్తం చేయడం దేవుడు ప్రారంభించాడు. ప్రాయశ్చిత్తం చేసిన వెంటనే బలి అర్పణ అర్పించి వారి దోషమును పాపమును దేవుడు ఆ విధంగా పరిహరించాడు అని బైబిల్ గ్రంథములో ఆ మాట మనం చూస్తూ ఉంటున్నాం. రెండవది, పాత నిబంధన గ్రంథకాలములో బైబిల్ గ్రంథం అంటున్న మాట ఏంటంటే, అహరోను మోషేలు నాయకులుగా సర్వ సమాజానికి ఉన్నప్పుడు ఆ సర్వ సమాజంలో మోషే భక్తుడు దేవుని దగ్గరికి కొండ మీదకి వెళ్ళి దేవునితో సహవాసం చేసి దేవునితో సమయాన్ని గడుపుతూ ఉంటున్నప్పుడు, దేవునితో మాట్లాడుతూ ఉంటున్నప్పుడు 40 రాత్రింబగళ్ళు ఆ విధంగా మోషే దేవునితో మాట్లాడుతూ, దేవునితో సంభాషిస్తూ, దేవునితో సహవాసం చేస్తూ ఆ విధంగా ఉండిపోయాడు. అయితే ఆ కొండ క్రింద దిగువ భాగమున ఉన్న ఆ ప్రజలు ఏం చేస్తున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే, వారు తినుచు త్రాగుచు నాట్యం ఆడుతూ ఆ విధంగా ఆ ప్రజలు మత్తులో నిమగ్నమై ఉన్నారు. అప్పుడు అనేక మంది గుంపు వచ్చి అహరోనుతో ఈ విధంగా ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు. ఆ జన సమూహం, మీ అన్న ఆ కొండ మీదకి వెళ్ళి ఇంతవరకు రాలేదు, ఏమైపోయాడో గనుక నీవు మాకు దేవుని చేయాలి, చూపించాలి అని అడిగినప్పుడు వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఒక బంగారపు దూడను చేసి ఆ యొక్క అహరోను ఈ విధంగా అంటున్నాడు, ఐగుప్తు నుండి విడిపించి తీసుకుని వచ్చిన దేవుడు ఇదే అని అంటున్నాడు. దేవుడు ఇదే అని అంటున్నాడు. అనగా అర్థం ఏంటంటే, దేవుని యొక్క శక్తిని, సారూప్యాన్ని, దేవుని మహిమను ఆ చిన్న జంతువులో చూపించాలి అని అహరోను ఆ విధంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, అహరోను చేసిన ఆ తప్పిదాన్ని బట్టి, ఆ దోషాన్ని బట్టి కూడా దేవుడు ఎంతో బాధపడ్డాడు, నొచ్చుకున్నాడు అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. అనగా ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది అని ఈరోజు మనము గమనించాలి. కోపించుచునే మన మీద దేవుడు తన కార్యాలు మోపడు కానీ, ఆ కోపించే దేవుడే మన పట్ల ప్రేమను వ్యక్తం చేసి మనము దేవుని కొరకు మంచిగా చక్కగా ఉండాలి అని ఒక ఉద్దేశాన్ని, ఆలోచన కలిగిన దేవుడిగా ఆయన మన జీవితంలో ఉండడానికి తప్పనిసరిగా దేవుడు సహాయం చేస్తాడు అని ఈరోజు మనం గ్రహించి ఆలోచించాలి. ప్రభునందు ప్రియులారా, మనం ఇంకా వాక్యమును చూడగలిగితే బైబిల్ గ్రంథములో ఎంతో సమాచారం, ఎన్నో విషయాలు గుప్తం చేసి వ్రాయబడి ఉన్నాయి. ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును అని దేవుని వాక్యములో ఈ మాట మనం చూస్తున్నాం. ఆయన దయ ఆయుష్కాలం అంతయు కూడా నిలుస్తూ ఉంది. ఆయన కోపం నిమిషం మాత్రం, దయ ఆయుష్కాలం అంతా కూడా ఉంటుంది అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. బైబిల్ గ్రంథములో అనేకమైన వంశాలను, అనేకమైన జనాంగాన్ని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని దేవుడు దీవిస్తూ ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన ద్వారా మాత్రమే ఒక వ్యక్తికి కానీ, ఒక కుటుంబానికి కానీ, ఒక సంఘానికి కానీ, ఒక సమాజానికి కానీ దేవుని ద్వారా మాత్రమే ఆశీర్వాదం పొందగలరు అని ఈరోజు మనం నమ్మి, మనం విశ్వాసంతో దేవుల్లో ముందుకు సాగిపోవాలి. వాక్యం అంటున్న మాట ఏంటంటే,
యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి యెషయా చిగురుగా, దావీదు కుమారుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దావీదు కుమారుడిగా యేసయ్య ఎందుకు పిలువబడ్డాడు అని మనం చూడగలిగితే, దావీదు వంశంలో ఒక వ్యక్తిని నేను ఎప్పటికైనా ఉంచక మానను అని చెప్పి దేవుడు ఆ వంశాన్ని గురించి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము కాలంలో కూడా అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు అని మాట్లాడుతూ వచ్చాడు. ఇంకా దేవుడు కాలానుగుణంగా ఇస్సాకుతో మాట్లాడినప్పుడు కూడా అదే మాట దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుణ్ణి అని చెప్పి ఆ విధంగా మాట్లాడుకుంటూ వచ్చాడు. అనగా ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు ఎప్పుడు కూడా తరాలకు, తరము వెంబడి తరాన్ని, తరము వెంబడి తరాన్ని, తరాలే మారుతూ ఉన్నా, మనుషులే మారుతూ ఉన్నా, తన నిబంధన మాత్రం దేవుడు ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనుషుని జీవితంలో మనుషుల ముందుకు రావాలి, నడవాలి అనే ఉద్దేశంతో ఆ విధంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు ఒక వ్యక్తి మన జీవితంలో మనందరినీ మర్చిపోవచ్చేమో కానీ ఆయన మాత్రం మరవడు. తన వాగ్దానాన్ని ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకునే దేవుడైన అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం, అదేవిధంగా ఇస్సాకుకి ఇచ్చిన వాగ్దానం, యాకోబునికి ఇచ్చిన వాగ్దానం, తన వాగ్దానాలు అన్నీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు ఆ దేవుడు ఎవరంటే, మన పట్ల, మన కుటుంబం పట్ల మనము కొన్నిసార్లు పడి చెడు బాధనమైపోతున్నా సరే, మన బ్రతుకులో జీవితాలు బాగున్నప్పటికీ కూడా, బాగా సరిగ్గా లేకపోయినప్పటికీ కూడా ఆ దేవుడు కనికరించి మన జీవితంలో మనము మారటానికి ఒక అవకాశాన్ని దేవుడిచ్చేవాడు. అందుకే ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది. ఈ నిమిషంలోనే, ఈ క్షణంలోనే మనము మారుదాం, మనము పరివర్తన చెంది మనము ప్రభు కొరకు మంచి వ్యక్తులుగా మార్చబడి ముందుకు సాగుదాం. ఆ విధంగా సాగగలిగితే నిజంగా మన జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇంకా వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉంటుంది అని వాక్యంలో మనం చూస్తున్నాం. యెహోవా ఎవరు అని మనం చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు అని లేఖన భాగం ఆ విధంగా చెబుతూ ఉంది. కనుక ఈ దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే, ఆయన దయా దాక్షిణ్యం, కరుణా కటాక్షం, నీతి, న్యాయం, ధర్మం ఇవన్నీ కలిగి ఉన్న దేవుడైన ఈరోజు ప్రభువా, మాకు, మా కుటుంబానికి, మా కుటుంబపు జీవితానికి ఇవన్నీ మాకు కావాలి. మేము మీలో ఉండి ఇవన్నీ కూడా మీ ద్వారా ఆశీర్వాదకరంగా పొందుకునే ఆ కృపా భాగ్యాన్ని మాకు ప్రసాదించండి ప్రభువా అని చెప్పి ఈ ఉదయకాల సమయంలో దేవుని పాదముల చెంత కళ్ళు మూసుకొని ప్రభు పాదములు పట్టుకొని, ఇన్నాళ్ళు జీవితం వేరు, ఈరోజు నీ జీవితం, నా జీవితం, మన జీవితం వేరు. మన జీవితాన్ని ప్రభు దగ్గర పెట్టి ఈరోజే, ఇప్పుడే ప్రభు కొరకు ఒక చక్కని వ్యక్తులుగా, కుమారులుగా, కుమార్తెలుగా మార్చబడదాం, మారుదాం, మారిపోదాం. ఈ ఉదయకాల సమయంలో అట్టి కృప దేవుడు మన కుటుంబాలకు ప్రసాదించి, అనుగ్రహించి సహాయము చేయునుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.